హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్మైలీ సంతోషిరావు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటి అని అంటే హెల్దీ అండ్ టేస్టీ పాన్ కేక్స్ అయితే రెడీ చేస్తున్నాను. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది క్లియర్గా చూపిస్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో ఫస్ట్ అయితే ప్రాసెస్ చూసేద్దాం రండి. నేనైతే ఫస్ట్ ఒక అరటిపండు తీసుకొని మిక్సీ జార్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. మీకు ఎక్కువ కావాలంటే ఇంకో 2 బనానాస్ కూడా వేసుకోవచ్చు, బట్ నేను ఒకటే వేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ దీంట్లో ఒక ఎగ్ వేసుకోవాలి. సో తర్వాత దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. వాటర్ ఏం వేయొద్దు, జస్ట్ అలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు ఇది గోధుమ పిండి. ఈ గోధుమ పిండిలో అరటిపండు, ఎగ్ గ్రైండ్ చేసుకున్నాం కదా, అది ఇందులో కలిపేయాలి. తర్వాత ఒక గ్లాస్ పాలు తీసుకున్నాను, ఆ పాలు కూడా ఇందులో వేసుకోవాలి. తర్వాత ఇది నేను బెల్లం వాటర్ అనమాట. ఇది మీకు బెల్లం ఇష్టం లేదు అనుకుంటే మీరు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. సో చూసారు కదా, ఇలా మొత్తం కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలి, మొత్తం మెల్ట్ అయిపోవాలి. అలా నీట్గా కలుపుకోవాలన్నమాట. ఇది ఎంత నీట్గా కలుపుకుంటే అంత మంచిగా వస్తాయి. సో నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అలానే ఉండాలి సేమ్. ఇలా కలుపుకున్నాక ఈ పిండిని ఒక 15 or 20 minutes మూత పెట్టి ఉంచాలి. అప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇంకా 15 minutes తర్వాత మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ పిండి బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో తర్వాత ఇలా స్టవ్ ఆన్ చేసుకోవాలి. దీని మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లైట్గా వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. సో ఇంకా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న మిక్చర్ని ఇలా నేను వేసినట్టు వేసుకోవాలి. అండ్ ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకోవైపు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోతాయి. సో ఇంకా పాన్ కేక్స్ అయితే రెడీ అయిపోయి అండ్ మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చానమాట. చాలా బాగుంది మమ్మీ అని చెప్పారనమాట పిల్లలిద్దరూ. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తిన్నారు, బాగుంది అని చెప్పారు. చాలా బాగా వచ్చింది. అండ్ మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి అండ్ మీ పిల్లలకి పెట్టండి. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. సో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలాంటివి ఏమైనా పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మీకేమనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.